महः रक्तशुक्ल प्रभामिश्रम अतर्क्यं त्रैपुरं महः। ओम श्री गुरुभ्यो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। వేదాంత సారాలవుతున్న నశించిపోతున్న విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెల్లివలసలో వెలిసినటువంటి రెల్లివలస ఆ రామయ్య స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం మనిషి కదే రామ కదా మమతల విలువలు తెలిపే మధుర కదే రామ కదా. పాడితే రామయ్య పాటలే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి. అమ్మా ముగురమ్మల మూల పుటమ్మ. ఆహా ఎంత భాగ్యం! చెప్పిన నాకు వెనక చెబుతున్న మీకు స్వామి వారి యొక్క అనుజ్ఞ ఉంది, అమ్మవారి యొక్క అనుమతి ఉంది కాబట్టి చెప్తాను. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారని గుచ్చడి అమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెది అమ్మ దుర్గమాయమ్మ. సారాంశము వినరే, సారాంశము వినరే, పరమాత్ముని స్మరించరే, శరీరం శాశ్వతమౌరా, తరించే మార్గము నడరే, తరించే మార్గము నడరే. ఈ రోజు నాయకుడైనా వెలలేని సంపదలున్నా, పరదేశ చదువులలోనా ప్రాజ్ఞాని అయినా. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఈ రోజు నాయకుడైనా వెలలేని సంపదలున్నా, పరదేశ చదువులలోనా ప్రాజ్ఞాని అయినా, మరుభూమిని తేడా సున్నా, 6 అడుగుల నేలేనన్నా, మరుభూమిని తేడా సున్నా, 6 అడుగుల నేలేనన్నా, అందరికి సొంతమన్నా. అందుకే పరమాత్ముని స్మరింపరే, శరీరం శాశ్వతమౌరా, చరాచర జగతిని గణరే, తరించే మార్గము నడరే. ఓ నరులారా పామరులారా, సారాంశము వినరే, సారాంశము వినరే. చిత్రమైన రైలు బండి సర్వ జగతి చూడండి, యాత్రికులే జీవులు సుండి ఎక్కి దిగుచునండి. ఏ క్షేత్రములను తిరిగినను సత్రములను కట్టించినను, ఏ క్షేత్రములను తిరిగినను సత్రములను కట్టించినను, చావన్న తప్పదన్నా. అందుకే పరమాత్ముని స్మరింపరే, శరీరం శాశ్వతమౌరా, చరాచర జగతిని గణరే, తరించే మార్గము నడరే. ఇదండి. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. అప్పటి నుంచి నేను పట్టుకోలేదు. 1 ఇయర్ నుంచి ఆయన పట్టుకున్నాను. పట్టుకున్నాక ఇలాగ ప్రసంగం చేయాలని నేను చెప్పాను. ఇంకో 6 మాసాల ముందు ఆయన చెప్పాను. ఆల్రెడీ 6 మాసాల ముందు ఆఫర్ చేశాను. ఆఫర్ చేస్తే ఈ రోజుకి అయింది. అది ఈ రోజుకి ఆయన రావడం క్రమం చెప్పండి ఈ రోజుకి అయింది. చాలా చాలా గొప్ప విషయం. మరి ఆయన సరస్వతి పుత్రుడు. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చాయంటే దాదాపు 102 అవార్డులు వచ్చాయి. సీఎం సభల్ని 8 సభలు చేశారు. గవర్నర్ సభ ఒకటి చేశారు. ఉపాధ్యాయ అవార్డులు ఎన్నో లెక్కలే జిల్లాలు లేవు. ఇప్పుడు ఈరోజు జిల్లా కలెక్టర్ ఉన్నారైనా సుందరెడ్డి కానీ దామోదర్ ఎస్పీ కానీ గవర్నమెంట్ ఆర్గనైజ్ ఏది ఉన్నా సరే సమన్వయకర్తగా ఆయన్ని పెడతారు. ఈయన లేదా వ్యాపారం జరగదు. ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ దినోత్సవం కానీ ఏదైనా ఈయన ద్వారా జరగాలి ప్రభుత్వ పరంగా. థ్యాంక్ యూ. ఈ దినం చాలా సంతోషకరమైనది. సరస్వతి పుత్రులు అయిన మన డాక్టర్ యలమల్లి శ్రీనివాసరావు గారు ఈ ఊరిలో, ఈ రాజవీధిలో, ఈ స్టేజ్ మీద అది రాముని బాబా ఎదురుకుండగా మంచి వాక్యాలు తెలియజెప్పినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే ఇంత మహానీయుల్ని అతనికి తెలుసు. ఇంత వయసు వచ్చినా కానీ మాకు ఎవ్వరికీ తెలియదు. కావున ఇంత మహానీయుల్ని తీసుకొని నేను వస్తాను, మీకెందుకు, వారితో ఇక్కడ ప్రవచనం చెప్పిస్తాము. మళ్ళీ మన ఊర్లో ఇలాంటి ప్రవచనం చెప్పాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి అవకాశం వచ్చినా మా మాటను కొద్దిగా మురళయ్య గారి వారి ద్వారా మన్నిస్తారని దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇలాగ ప్రవచనం చెప్పితే ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ స్మరణలో భగవంతుడు ఇక్కడ ఉన్నట్టే ఇలాంటి స్మరణ చెప్పుతూ ఖచ్చితంగా మనకి మంచి జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ ప్రదేశము అతని వాక్యాలు వినిపించినంత దూరం కూడా శుద్ధి జరిగినది. ఎందుకంటే ఆ నామాల ఫలితం అవి గొప్పతనం అది. కావున మనం చాలా మంది అనుకుంటాం ఉదయం లేచి అతను చెప్పినట్టు చేస్తే తప్పకుండా జరిగి తీరుతుంది. సరగా ఉండాలని అనుకుంటున్నాం. మరొక్కసారి మన సారకి పాదాభివందనం సరస్వతి పుత్రునికి తెలియపరుచుకుందాం. తప్పకుండా మరొక్కసారి ఇలాగే ప్రవచనం చెప్పించే భాగ్యం మాకు ఆ రాములు వారు ఇవ్వాలని, వారికి కూడా ఆ కృప కలగాలని మన మురళి గారి దగ్గర నుండి తీసుకొస్తారని మరి మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. సాయి